అయితే ఇక ఆఫీసు సర్లే, లేకపోతే ఆఫీస్ స్థలం ఉండాలి లేదా మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు ఆఫీస్ స్థలం లేకపోతే కావాలని నేనే చేపించాను మళ్ళీ పెద్ద వెళ్ళలేదు. ఇప్పుడు నీకు ఫోన్ చేసి నీ మీద అరుస్తారు ఎందుకు మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ ఎట్లైనా గరం ఉంటుంది. ఇప్పుడు అన్నీ నేనేం చేపిస్తున్నా అని చెప్పి మా వాళ్ళకి ఫుల్ అదొక ఇది ఉంది. మనకి ఉన్నాయి కదా వీక్నెస్ పాయింట్లు. ఇప్పుడు ఆ పచ్చడి గిచ్చడి కూడా పట్టిస్తున్నాయని చెప్పి మనకు తెలిసిందే ఇన్ఫర్మేషన్. అవి కూడా ఉంటాయి. ఏది పక్కన వాళ్ళకి సరే. ఇప్పుడు ఏమన్నాడు అంటే నువ్వైతే ఫీజు ఉండని మా వాళ్ళు ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలి కానీ అది ఫీజు ఉండని. ఒకవేళ షిఫ్టింగ్కి మనల్ని ఎట్లా అని పిలుస్తారు కదా ఎవరు వర్కర్స్ని మనల్ని పిలిచినప్పుడు మాత్రం నువ్వు అప్పుడు ఆఫీస్కి లేదు ఇంకా ఆఫీస్ రన్ అవుతుంది, మేము ఇంకా సెటిల్మెంట్ చేసేసుకుంటాం, 6 monthsలో బంద్ చేస్తున్నాము, 6 months వరకు ఆఫీస్ ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఆఫీస్ షిఫ్ట్ అవ్వాలంటే చెప్పు. ఇప్పుడు ఆఫీస్ కామన్ ఉంది కదా, క్లోజ్ అయ్యే వరకు ఆఫీస్ ఉంటుంది, 2 రెంట్లు నడుస్తాయి. అక్కడ ఇక్కడ షెడ్ అయిందో షిఫ్ట్ చేస్తాం. అప్పుడు నీకు పడే ఉండదు, నాకు పడే ఉండదు. అప్పుడు ఇప్పుడు ఆ రీఫిడర్షన్ వచ్చే డబ్బులు ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళకి ఇద్దాం రవి. వాళ్ళకి ఖర్చు లేదంటే మిగిలే మనం తీసుకుందాం అంతే. అట్లా వాళ్ళకి మనకి బడం కాకుండా అటు సైడ్ ఏదో టెంపరీ